సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులే అయినా చిన్నప్పటి నుంచి చదువు క్రమశిక్షణ నేర్పించేది మాత్రం గురువే. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురువును త్రిమూర్తులతో పోలుస్తారు. జీవితంలో మనం ఎంత గొప్ప విజయాలు సాధించినా అందులో గురువు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. గురు శిష్యుల అనుబంధం ఎంతో గొప్పది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల అంకిత భావంతో కాకుండా స్కూల్కి వచ్చామా, 4 పాఠాలు చెప్పామా, ఇంటికి వెళ్లామా అన్నట్లు గడిపిస్తూ ఉంటారు. కానీ ఈ మాస్టర్ మాత్రం పిల్లలకు పాఠాలను చెప్పడం కోసం ప్రతిరోజు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తున్నారు. 20 ఏళ్లుగా నడుంకి ఓ ట్యూబ్ తగిలించుకుని నది ఈదుకుంటూ వెళ్లి మరీ విద్యార్థులకు పాఠాలు చెప్పొస్తూ ఉంటారు. ఇంతకీ ఆ మాస్టర్ ఎవరు, ఎక్కడుంటారు, ఎందుకింత సాహసం చేస్తూ ఉంటారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గురువు అనే పదానికి అసలైన అర్థం ఈ మాస్టర్. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు 20 సంవత్సరాలుగా నదిని ఈదుతూ ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. అంతేకాదు, క్రమశిక్షణ అంటే ఏంటో ఈయన జీవనశైలి చూస్తే తెలుస్తుంది. డ్యూటీ పరంగా చాలా సిన్సియర్గా, ఏ రోజు లేటుగా వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటి గొప్ప మాస్టర్ని పొందిన ఆ విద్యార్థులు జీవితంలో ఎంతో പുണ്യം చేసుకున్నారని గ్రామస్తులు అంటారు. ഈ മാസ്റ്റർ ജീവിതം ఎంతో మంది విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది కూడా. കുട്ടികൾക്കും അതൊരു പ്രചോദനമാണ്. ഇപ്പൊ ഞങ്ങള് ഒരു 5-6 വർഷമായിട്ട് എല്ലാ കുട്ടികളെയും ഞങ്ങള് മുതിർന്ന ഈ 5ാം ക്ലാസ്സിൽ നിന്ന് പോകുന്ന എല്ലാ കുട്ടികളെയും നീന്തല് പഠിപ്പിച്ചിട്ടാണ്. కేరళలోని పడింజట్టుమూరికి చెందిన మ్యాథ్స్ టీచర్ అబ్దుల్ మాలిక్ మల్లాపురంలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్లో లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన స్కూల్ కి రావాలంటే ప్రతిరోజు ప్రాణాలకు తెగించి ఇలా సాహసం చేయాల్సిందే. అందరు టీచర్ల మాదిరిగా స్కూల్ కి వెహికల్స్ మీద కాకుండా కడలుండే నదిని ఈదుకుంటూ తన స్కూల్ కి చేరుకుంటున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఇలాగే వస్తున్నారు. విద్య పట్ల ఆయనకున్న అంకిత భావం చూసి ప్రతి ఒక్కరూ ఈ మాస్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉంటారు. ఓ ట్యూబ్ నడుంకి తగిలించుకుని ఆయన ఈదుకుంటూ వస్తారు. అందుకే స్థానికులు ఆయన్ని ముద్దుగా ట్యూబ్ మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. 2 దశాబ్దాలుగా ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు పడితే ఆ నది పొంగి పొర్లుతుంది కూడా. పాములు, ఇతర భయంకరమైన క్రిమికీటకాలు ఉంటాయని తెలిసినా ఏదీ లెక్క చేయకుండా టెన్షన్ గా స్కూల్ టైంకి చేరుకుంటారు. 20 ఏళ్లలో ఇంత ఇబ్బంది పడి వెళ్లటం అవసరమా అని ఆయన ఏనాడు అనుకోలేదు. వాస్తవానికి అబ్దుల్ ఈ స్కూల్ కి చేరుకోవడానికి వేరే మార్గం ఉంది. కానీ అది 12 కిలోమీటర్లకు దూరం. 3 బస్సులు మారాల్సిందే. పైగా 3 గంటలు జర్నీ చేయాలి. ఒక్కోసారి వెహికల్ లేకుండానే అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అందుకే మాలిక్ ఇలా నదిలో ఈదుకుంటూ స్కూల్ కి వెళ్తూ ఉంటారు. పోనీ పడవపై వెళ్లాలంటే తరచూ నీటి ఉధృతి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న భయంతో ఎవరూ రారు. മെയിൻ റൂട്ട് അല്ലാത്ത ഒരു 2 റൂട്ടിലൂടെ എനിക്ക് ബസ് യാത്ര ചെയ്യേണ്ടിയിരുന്നു. അതും എപ്പോഴും ബസ്സില്ലാത്തതാണ്. അപ്പോൾ ബസ് കാത്തു നിൽക്കുന്ന കുറേ സമയം എനിക്ക് സ്കൂളിൽ നിന്നും വീട്ടിൽ നിന്ന് സ്കൂളിലേക്ക് എത്താൻ കുറേ സമയത്തിന്റെ ఆవశ్యం వന്നിരുന്നു. తన బట్టలు, పుస్తకాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకెళ్లి నది దాటిన తర్వాత తాజా బట్టలు ధరిస్తారు. మాలిక్ రోజు ఈత కొట్టుకుంటూ స్కూల్ కి చేరటం నిజంగా గొప్ప సాహసమే అనొచ్చు. స్కూల్లో పాఠాలు చెప్పడమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. తన విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ చెత్తను తొలగించే శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాలిక్ చేస్తున్న సేవల గురించి పలు కథనాలు వెలువడ్డాయి. 2014లో లండన్ కి చెందిన ఓ డాక్టర్ మాలిక్ గురించి తెలుసుకుని ఫైబర్ గ్లాస్ బోట్ ను బహుమతిగా ఇచ్చారు. అది అంతగా సెట్ కాకపోవడంతో మాలిక్ ఈతను కొనసాగించారు. మాలిక్ సాహసాల గురించి సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. చాలా మంది ఆయన ఇంటర్వ్యూలు తీసుకునేవారు. మాలిక్ మాట్లాడుతూ, నాకు పెద్దగా కళలు లేవు, సమయానికి స్కూల్ కి వెళ్లి పిల్లలకు పాఠాలు నేర్పించాలి. నేను నా విద్యార్థులకు మంచి రోల్ మోడల్ గా ఉండాలనుకుంటున్నాను. విద్యార్థులను ప్రభావితం చేసే మొదటి వ్యక్తులు ఉపాధ్యాయులే. అందుకే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత వారిదే అని నమ్ముతానని అన్నారు. 2019 నుండి హెడ్ మాస్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఆయన విద్య పట్ల, విద్యార్థుల పట్ల నిబద్ధత అలాగే ఉంది. లెక్కల మాస్టర్ అబ్దుల్ మాలిక్ సాహసోపేతమైన స్టోరీ కేరళలోని గ్రామీణ విద్యకు, పర్యావరణ స్పృహకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసేవారు గురువు. అందుకే గురువుని త్రిమూర్తులతో పోల్చారు పెద్దలు. టీచర్ ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్కూల్కి వచ్చామా పోయామా అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ టీచర్ వృత్తి అంటే జీతం తీసుకోవడం కాదు,
పిల్లల జీవితాలు తీర్చిదిద్దాలనే గొప్ప మనసున్న మాస్టర్ అబ్దుల్ మాలిక్. పిల్లల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 20 ఏళ్లుగా నదిని ఈదిన ఈ గొప్ప మాస్టర్ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు ఆ విద్యార్థులు. మరి ఇంత మంచి మనసున్న మాస్టర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.